హాయ్, దిస్ ఈజ్ సాయి ప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు వీడియోలో మీకు పర్సనల్ ప్రణవం, రిఫ్లెక్సివ్ ప్రణవం, ఎంఫటిక్ ప్రణవం, డెమాన్స్ట్రేటివ్ ప్రణవం మరియు ఇండెఫినిట్ ప్రణవం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మీకు డిస్ట్రిబ్యూటివ్ ప్రణవం గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డిస్ట్రిబ్యూటివ్ ప్రణవం అంటే ఏమిటి? It is one which refers to persons, animals or things taken one at a time. డిస్ట్రిబ్యూటివ్ ప్రణవం అనేది ఒక పదం. ఆ పదము ఒకేసారి గ్రూపులో నుంచి ఒక వస్తువు లేదా ఒక జంతువు లేదా ఒక పర్సన్ని మాత్రమే తీసుకుంటుంది. అన్ని జంతువులను లేదా అన్ని వస్తువులను లేదా అందరి వ్యక్తులను ఒకేసారి గ్రూపులో నుంచి తీసుకోదు. ఒకదాని తర్వాత ఇంకొకటి, ఒకదాని తర్వాత ఇంకొకటి అలా తీసుకుంటుంది. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటుంది. అన్నీ ఒకేసారి తీసుకోదు. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అనేవి ఎల్లప్పుడూ సింగులర్స్గానే ఉంటాయి. ఎప్పుడైతే ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ని సబ్జెక్ట్ ప్లేస్లో రాస్తామో అప్పుడు సింగులర్ వర్బ్స్ని మాత్రమే రాయాలి. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్కి సంబంధించి కొన్ని పదాలను ఇప్పుడు చూద్దాం. ఈచ్, నో వన్, నన్, ఎనీ, ఐదర్, నైదర్. ఈ 6 డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. వీటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం చూద్దాం. Either and neither can be used only when speaking about two persons or two animals or two things. అంటే ఒక సెంటెన్స్లో లేదా ఒక ఎగ్జాంపుల్లో ఎప్పుడైతే మనం ఇద్దరు వ్యక్తుల గురించి లేదా 2 జంతువుల గురించి లేదా 2 వస్తువుల గురించి మనం మాట్లాడుకుంటామో ఆ సందర్భంలో మాత్రమే ఐదరు మరియు నైదర్ని వాడతారు. ఈ ఐదర్ అంటే మీనింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఐదర్ మీన్స్ వన్ ఆర్ ద అదర్ ఆఫ్ ద టూ. ఐదర్ అంటే ఇది కానీ అది కానీ ఏదో ఒక్కటి మాత్రమే, 2 కాదు. నైదర్ అంటే ఏంటి? నైదర్ మీన్స్ నాట్ వన్ నార్ ద అదర్ ఆఫ్ ద టూ. ఇది కాదు అది కాదు. నైదర్ అంటే ఈ రెండిట్లో ఏ ఒక్కటి కాదు. ఐదర్ అంటే ఈ రెండిట్లో ఏదో ఒక్కటి మాత్రమే. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. నైదర్ ఆఫ్ ద టీమ్స్ హ్యాస్ స్కోర్డ్ ఎనీ గోల్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ నైదర్ ఆఫ్ ద టీమ్స్, హ్యాజ్ హెల్పింగ్ వర్బ్, స్కోర్డ్ మెయిన్ వర్బ్ 3. ఈ సెంటెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో ఎన్ని టీమ్స్ ఉన్నాయి? 2 టీమ్స్ ఉన్నాయి. ఎలా తెలుసు? నైదర్ అనేటువంటి వర్డ్ని బట్టి మనకు అర్థమవుతుంది. నైదరు ఐదర్ అనేది కేవలం 2 ఉన్నప్పుడు మాత్రమే వాడాలి. ఇక్కడ నైదర్ అనేటువంటి పదాన్ని బట్టి ఇక్కడ 2 టీమ్స్ ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? ఈ 2 టీమ్స్లో ఏ ఒక్కటి ఎటువంటి గోలు చెయ్యలేదు. నైదర్ అనేది నెగిటివ్ సెన్స్ని ఇండికేట్ చేస్తుంది.
సబ్జెక్ట్ ఏంటి? నైదర్ ఆఫ్ ద టీమ్స్. ఈ సబ్జెక్ట్లో నైదర్ అనేటువంటిది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ తర్వాత వెంటనే ఓఎఫ్ ఆఫ్ ప్రిపోజిషన్ వస్తుంది. గమనించండి ఒకసారి. ఈ నైదర్ అనేటువంటి వర్డ్ ఇక్కడ ఉన్నటువంటి టూ టీమ్స్లో ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటుంది. ఈ నైదర్ అనే వర్డ్ ఒకేసారి రెండు టీమ్స్ని తీసుకోదు, ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటుంది. కాబట్టి వర్బ్ సింగులర్ వస్తుంది. గమనించండి, ఇక్కడ హ్యాజ్ సింగులర్ వర్బ్. నెక్స్ట్ సెకండ్ వన్, ఐదర్ ఆఫ్ దీస్ గర్ల్స్ హ్యాస్ గాట్ మోర్ మార్క్స్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఐదర్ ఆఫ్ దీస్ గర్ల్స్, హ్యాజ్ హెల్పింగ్ వర్బ్, గాట్ మెయిన్ వర్బ్ 3. ఈ సెంటెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? ఈ ఇద్దరు గర్ల్స్లో ఎవరో ఒక్కళ్ళు మాత్రమే ఎక్కువ మార్కులు పొందారు. అంటే ఈ సెంటెన్స్ పాజిటివ్ సెన్స్ని ఇండికేట్ చేస్తుంది. ఐదర్ అనే వర్డ్ పాజిటివ్ సెన్స్ని ఇండికేట్ చేస్తుంది. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి? ఐదర్ ఆఫ్ దీస్ గర్ల్స్. ఇక్కడ ఎంతమంది గర్ల్స్ ఉన్నారు? ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఎలా తెలుసు? ఐదర్ అనేటువంటి పదాన్ని కేవలం ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు మాత్రమే వాడాలి. దీన్ని బట్టి ఇక్కడ ఇద్దరు గర్ల్స్ ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. ఈ ఐదర్ అనేటువంటి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ ఈ ఇద్దరు గర్ల్స్లో ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటుంది. ఒకేసారి ఇద్దరు గర్ల్స్ని తీసుకోదు. ఈ ఐదర్ అనే పదము ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు గర్ల్స్లో ఒకదాని తర్వాత ఒక వ్యక్తి తర్వాత ఇంకొక వ్యక్తి, ఒక గర్ల్ తర్వాత ఇంకొక గర్ల్ తీసుకుంటుంది. కాబట్టి సింగులర్ వర్బ్ హ్యాజ్ రాశాము. గమనించండి, ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ తర్వాత వెంటనే ఓఎఫ్ ఆఫ్ ప్రిపోజిషన్ వస్తుంది. ఇక్కడ ఐదర్ అనేటువంటి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ తర్వాత వెంటనే ఓఎఫ్ ఆఫ్ ప్రిపోజిషన్ రాశాము. గమనించండి. నెక్స్ట్ థర్డ్ వన్, ఐదర్ ఆఫ్ దీస్ లేడీస్ ఈజ్ ఫిట్ ఫర్ ద జాబ్. అంటే ఈ ఇద్దరు లేడీస్లో ఎవరో ఒక్కరు మాత్రమే ఆ జాబ్కి ఫిట్ లేదా అర్హులు. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఐదర్ ఆఫ్ దీస్ లేడీస్, ఈజ్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో ఎంతమంది లేడీస్ ఉన్నారు? ఇద్దరు. ఎలాగా? ఇక్కడ ఐదర్ అనే పదాన్ని ఏ సందర్భంలో వాడతాము? ఆ సెంటెన్స్లో గనక లేదా ఆ ఎగ్జాంపుల్లో గనక ఇద్దరు వ్యక్తులు ఉంటే ఆ సందర్భంలో మాత్రమే ఐదర్ అనే పదాన్ని వాడాలని మనం చెప్పుకున్నాం. దీన్ని బట్టి ఇక్కడ ఇద్దరు లేడీస్ ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. ఈ ఐదర్ అనేటువంటి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ ఈ ఇద్దరు లేడీస్లో ఒకరి తర్వాత ఇంకొకరిని తీసుకుంటుంది. ఇద్దరు లేడీస్ని ఒకేసారి తీసుకోదు, ఒకరి తర్వాత ఇంకొక వ్యక్తిని తీసుకుంటుంది. కాబట్టి సింగులర్ వర్బ్ ఈజ్ రాశాం. గమనించండి, ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ తర్వాత వెంటనే ఓఎఫ్ ఆఫ్ ప్రిపోజిషన్ వస్తుంది. ఇక్కడ కూడా అలాగే వచ్చింది. గమనించండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, నైదర్ ఆఫ్ దీస్ మెన్ హ్యాజ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి? నైదర్ ఆఫ్ దీస్ మెన్, హ్యాజ్ హెల్పింగ్ వర్బ్, పాస్డ్ మెయిన్ వర్బ్ 3. ఈ సెంటెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇక్కడ ఎంతమంది మనుషులు ఉన్నారు?
ఇద్దరు మాత్రమే. ఎలా తెలుసు? ఈ నైదర్ అనే వర్డ్ ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు మాత్రమే వాడాలి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారని. ఈ నైదర్ అనే వర్డ్ ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరి తర్వాత ఇంకొకరిని, ఒక వ్యక్తి తర్వాత ఇంకొక వ్యక్తిని తీసుకుంటుంది. ఒకేసారి ఇద్దరు వ్యక్తుల్ని తీసుకోదు. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఏ ఒక్కరూ ఆ ఎగ్జామినేషను పాస్ అవ్వలేదు. ఈ నైదర్ అనే వర్డ్ నెగిటివ్ సెన్స్ని ఇండికేట్ చేస్తుందని మీకు చెప్పాను. గమనించండి, ఇక్కడ ఈ ఐదరికి నైదర్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి గమనిక ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ వర్సెస్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఐదర్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఆఫ్. ఐదర్ తర్వాత వెంటనే ఓఎఫ్ ఆఫ్ ప్రిపోజిషన్ వచ్చింది. నైదర్ తర్వాత వెంటనే ఓఎఫ్ ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ వచ్చింది. అలాంటి సందర్భంలో ఐదర్ని నైదర్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అని అంటారు. అలా కాకుండా ఐదర్ డాట్ 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 ఆర్, నైదర్ డాట్ 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 నార్ ఇలాంటి వర్డ్స్ని మీరు సెంటెన్సెస్లో చూసి ఉంటారు. ఐదర్ డాట్ 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 ఆర్, నైదర్ డాట్ 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 నార్ అనేవి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. మరి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక కంజంక్షను రెండు ఈక్వల్ సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని కానీ, అంటే రెండు నౌన్లు కానీ, లేదా రెండు ప్రొనౌన్లు కానీ, లేదా రెండు యాడ్జెక్టివ్స్ని కానీ, లేదా రెండు వర్బ్స్ని కానీ, లేదా రెండు యాడ్వర్బ్స్ని కానీ, అదేవిధంగా రెండు ఈక్వల్ సెంటెన్సెస్ని కానీ, లేదా రెండు ఈక్వల్ క్లాజెస్ కానీ కలిపితే అలాంటి కంజంక్షన్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అని అంటారు. ఇప్పుడు ఆ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ సంబంధించి ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఐదర్ యు మే కమ్ ఇన్ ఆర్ యు మే గో అవుట్. ఈ సెంటెన్స్లో ఐదర్ డాట్ 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 ఆర్, ఈ ఐదర్కి ఆర్కి మధ్య యు మే కమ్ ఇన్ అనేటువంటి ఒక క్లాజ్ ఉంది. ఈ ఆర్ అనే ఆర్ వర్డ్ తర్వాత యు మే గో అవుట్ ఇంకో క్లాజ్ ఉంది. అంటే ఈ ఐదర్ డాట్ 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 ఆర్ అనేటువంటిది రెండు ఈక్వల్ క్లాజెస్ని కలుపుతున్నది. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? ఐదర్ యు కమ్ ఇన్ ఆర్ యు మే గో అవుట్. నువ్వు లోపలికి రావచ్చు లేదా నువ్వు బయటికి వెళ్ళచ్చు. ఏదో ఒకటి చెయ్యొచ్చు, ఏదో ఒకటి మాత్రమే చెయ్యొచ్చు, రెండు కాదు. గమనించండి. నెక్స్ట్, నైదర్ హీ గేవ్ మీ ద మనీ నార్ హీ ఇన్ఫార్మ్డ్ ఎర్లియర్. ఈ సెంటెన్స్లో నైదర్ డాట్ 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 నార్, ఈ నైదర్కి నార్కి మధ్య హీ గేవ్ మీ ద మనీ ఒక క్లాజ్ ఉంది. హీ ఇన్ఫార్మ్డ్ ఎర్లియర్ ఇంకో క్లాజ్ ఉంది. ఇక్కడ నైదర్ డాట్ 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 నార్ అనేటువంటిది రెండు ఈక్వల్ క్లాజెస్ని కలుపుతున్నది. గమనించండి. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? అతను నాకు మనీ ఇవ్వలేదు, అతను ముందుగా ఇన్ఫార్ము చెయ్యలేదు. ఆ రెండిట్లో ఏ ఒక్కటి జరగలేదు. అతను నాకు డబ్బులు ఇవ్వలేదు, అతను ముందుగా నాకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఈ రెండిట్లో ఏ ఒక్క యాక్షను జరగలేదు. ఈ రెండిట్లో ఏ ఒక్కటి జరగలేదు. నెక్స్ట్, థర్డ్ వన్.
ఐదర్ మై ఫాదర్ ఆర్ మై మదర్ ఈజ్ గోయింగ్ అవుట్ సైడ్ నౌ. ఈ సెంటెన్స్లో ఐదర్ డాట్ 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 ఆర్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఈ ఐదర్ అనేటువంటి పదం తర్వాత మై ఫాదర్, ఫాదర్ అనేది కామన్ నౌన్, ఓర్ ఆర్ అనేటువంటి పదం తర్వాత మై మదర్, మదర్ అనేది కామన్ నౌన్. ఈ ఐదర్ డాట్ 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 ఆర్ అనేటువంటి కంజంక్షను రెండు నౌన్స్ని కలుపుతుంది. అంటే రెండు సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని కలుపుతున్నది. కాబట్టి ఈ ఐదర్ డాట్ 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 ఆర్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్. నెక్స్ట్, ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? నా యొక్క తండ్రి కానీ లేదా నా యొక్క మదర్ కానీ ఎవరో ఒక్కళ్ళు మాత్రమే బయటికి ఇప్పుడు వెళుతున్నారు. అర్థమైందా? నెక్స్ట్, ఫోర్త్ వన్, నైదర్ హీ నార్ షీ కంప్లీటెడ్ హోంవర్క్. ఈ సెంటెన్స్లో నైదర్ డాట్ 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 నార్, ఈ నైదర్ అనేటువంటి పదం తర్వాత హీ అనేటువంటి పర్సనల్ ప్రొనౌన్ రాశాం చూడండి. నార్ అనేటువంటి పదం తర్వాత షీ అనేటువంటి పర్సనల్ ప్రొనౌన్ రాశాం. ఇక్కడ నైదర్ నార్ అనేటువంటిది రెండు ప్రొనౌన్స్ని కలుపుతుంది. హీ మరియు షీ ఈ రెండింటిని జాయిన్ చేస్తుంది. అంటే రెండు ఈక్వల్ సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని నైదర్ డాట్ 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 నార్ అనేటువంటి పదాలు కలుపుతున్నది. అవునా? కాబట్టి నైదర్ డాట్ 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 నార్ అనేటువంటి దాన్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అని అంటారు. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? అతను లేదా ఆమె వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరూ హోంవర్క్ పూర్తి చేయలేదు. అంటే వాళ్ళిద్దరూ కంప్లీట్ చేయలేదు హోంవర్క్. వాళ్ళు ఇద్దరు, హీ మరియు షీ ఇద్దరూ హోంవర్క్ కంప్లీట్ చేయలేదు. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ సంబంధించి మరికొన్ని పదాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ మనం రెండు డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ గురించి మాట్లాడుకున్నాం. ఏంటివి? ఐదరు, నైదరు. మిగిలిన 4 డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అవి నో వన్, నన్, ఈచ్, ఎనీ. వీటిని ఏ సందర్భాల్లో వాడతారు? ఇద్దరి కన్నా ఎక్కువ వ్యక్తులు ఉన్నప్పుడు, లేదా 2 కన్నా ఎక్కువ జంతువుల గురించి మనం మాట్లాడుకునే సందర్భంలో, లేదా 2 కన్నా ఎక్కువ వస్తువుల గురించి మనం మాట్లాడుకునే సందర్భంలో ఈ 4 డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ని వాడుతుంటారు. అవి ఎలాగో ఎగ్జాంపుల్స్ ద్వారా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. See the first example. Each of us is looking at the cat. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఈచ్ ఆఫ్ అజ్, ఈజ్ హెల్పింగ్ వర్బ్, లుక్ ప్లస్ ఐఎన్జి, మెయిన్ వర్బ్ 1 ప్లస్ ఐఎన్జి అంటే V4. ఈ సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి? ఈచ్ ఆఫ్ అజ్. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి? మాలో ప్రతి ఒక్కరూ లేదా మనలో ప్రతి ఒక్కరూ ఆ పిల్లిని చూస్తూ ఉన్నారు. ఈ సెంటెన్స్లో ఈచ్ అనేటువంటి పదము అజ్ అనేటువంటి గ్రూప్లోంచి ఒక్కొక్క వ్యక్తిని తీసుకుంటున్నది. అంటే మాలో నుంచి లేదా మనలో నుంచి అనేటువంటి గ్రూపులోంచి, అంటే అజ్ అంటే మీనింగ్ ఏంటి? మన, మా. ఈ మా అనేటువంటి గ్రూపులోంచి లేదా మన అనేటువంటి గ్రూపులోంచి ఒక్కొక్క వ్యక్తిని తీసుకుంటున్నది.
కాబట్టి ఈచ్ అనేటువంటి పదాన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అని అంటారు. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ తర్వాత వెంటనే ఓఎఫ్ ఆఫ్ ప్రిపోజిషన్ రాయాలి. ఇక్కడ అలా రాయడం జరిగింది, గమనించండి. ఈ అజ్ అనేటువంటి గ్రూపులో ఎంతమంది ఉన్నారు? ఇద్దరి కన్నా ఎక్కువ. ఎలా తెలుసు? ఈచ్ అనే పదాన్ని ఇద్దరి కన్నా ఎక్కువ వ్యక్తులు ఉన్నప్పుడు మాత్రమే వాడాలి. దీన్ని బట్టి అజ్ అనేటువంటి గ్రూపులో ఇద్దరి కన్నా ఎక్కువ వ్యక్తులు ఉన్నారు. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ని సబ్జెక్ట్ ప్లేస్లో రాస్తే వర్బ్ సింగులర్లో రాయాలి. ఎందుకని? ఈ గ్రూపులో నుంచి అజ్ అనేటువంటి గ్రూపులోంచి ఈచ్ అనేటువంటి పదము ఒక్కొక్క వ్యక్తిని తీసుకుంటున్నది. అందరి వ్యక్తులను ఒకేసారి తీసుకొనటం లేదు. ఒక్కొక్క వ్యక్తిని మాత్రమే తీసుకుంటున్నది. అందువలన వర్బ్ సింగులర్లో ఉండాలి. ఈ సెంటెన్స్లో ఈజ్ అనేటువంటి సింగులర్ వర్బ్ రాయటం జరిగింది, గమనించండి. సెకండ్ ఎగ్జాంపుల్, నన్ ఆఫ్ ద 3 గర్ల్స్ ఈజ్ బ్యూటిఫుల్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ నన్ ఆఫ్ ద 3 గర్ల్స్ ఈజ్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి? ఆ ముగ్గురు గర్ల్స్లో ఏ ఒక్కరూ అందంగా లేరు. ఈ సెంటెన్స్లో నన్ను అనేటువంటి పదము ఆ ముగ్గురు గర్ల్స్లో నుంచి ఒక్కొక్క గర్ల్ని తీసుకుంటున్నది. ఒకేసారి అందరు గర్ల్స్ను తీసుకొనటం లేదు. ఈ నన్ను అనేటువంటి పదము ఆ ముగ్గురు గర్ల్స్ అనేటువంటి గ్రూపులోంచి ఒక్కొక్క గర్ల్ని మాత్రమే తీసుకుంటున్నది. కాబట్టి నన్ను అనేటువంటి పదాన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అని అంటారు. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ తర్వాత వెంటనే ఓఎఫ్ ఆఫ్ ప్రిపోజిషన్ రాయాలి. ఇక్కడ రాశాము, గమనించండి. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ని సబ్జెక్ట్ ప్లేస్లో రాస్తే వర్బ్ సింగులర్లో ఉండాలి. ఈ సెంటెన్స్లో ఈజ్ అనేటువంటి వర్బ్ సింగులర్లో రాశాము, గమనించండి. ఎందుకని? ఈ నన్ను అనేటువంటి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ ఆ ముగ్గురు గర్ల్స్లో నుంచి, అంటే ఆ ముగ్గురు గర్ల్స్ అనేటువంటి గ్రూపులో నుంచి ఒక్కొక్క గర్ల్ని మాత్రమే తీసుకుంటున్నది. కాబట్టి సింగులర్ వర్బ్ రాయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, ఐ డోంట్ లైక్ ఎనీ ఆఫ్ దీస్ 3 గర్ల్స్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఐ, డూ హెల్పింగ్ వర్బ్, లైక్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఎనీ ఆఫ్ దీస్ 3 గర్ల్స్, ఈ యొక్క ఫ్రేజ్లో ఎనీ అనేటువంటి పదము ఈ ముగ్గురు గర్ల్స్లో నుంచి ఒక్కొక్క గర్ల్ని మాత్రమే తీసుకుంటున్నది. అంటే ఈ 3 గర్ల్స్ అనేటువంటి గ్రూపులోంచి ఒక్కొక్క గర్ల్ని మాత్రమే తీసుకుంటున్నది. కాబట్టి ఎనీ అనేటువంటి పదాన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అని అంటారు. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ తర్వాత వెంటనే ఓఎఫ్ ఆఫ్ ప్రిపోజిషన్ రాయాలి. ఇక్కడ రాశాము, గమనించండి. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? నేను ఈ ముగ్గురు గర్ల్స్లో ఏ ఒక్కరిని ఇష్టపడటం లేదు. నెక్స్ట్ ఫోర్త్ వన్, నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద కాలేజ్ హ్యాస్ గాట్ గుడ్ మార్క్స్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద కాలేజ్, హ్యాజ్ హెల్పింగ్ వర్బ్, గాట్ మెయిన్ వర్బ్ 3. ఈ సెంటెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి?
ఆ కాలేజీలో ఆ విద్యార్థుల్లో ఏ ఒక్కరూ మంచి మార్కులను పొందలేదు. నన్ను అనేది దేనికి వాడతారు? నెగిటివ్ సెన్స్కి వాడతారు. ఈచ్ అనేదాన్ని పాజిటివ్ సెన్స్కి వాడతారు. ఇక్కడ నన్ను అనేటువంటి పదము ఆ స్టూడెంట్స్ అనేటువంటి గ్రూపులోంచి ఒక్కొక్క స్టూడెంట్ని తీసుకుంటుంది. అంటే ఒక స్టూడెంట్ తర్వాత ఇంకొక స్టూడెంట్ని, ఒక స్టూడెంట్ తర్వాత ఇంకొక స్టూడెంట్ని తీసుకుంటున్నది. ఒకేసారి అందరు స్టూడెంట్స్ని తీసుకొనటం లేదు. అంటే స్టూడెంట్స్ అనేటువంటి గ్రూపులోంచి ఒక్కొక్క స్టూడెంట్ని తీసుకుంటున్నది. కాబట్టి నన్ను అనేటువంటి పదాన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అని అంటారు. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ తర్వాత వెంటనే ఓఎఫ్ ఆఫ్ ప్రిపోజిషన్ వస్తుంది. ఇక్కడ రాశాము, గమనించండి. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ని సబ్జెక్ట్ ప్లేస్లో రాస్తే వర్బ్ సింగులర్లో ఉండాలి. ఈ సెంటెన్స్లో హ్యాజ్ అనేటువంటి సింగులర్ వర్బ్ రాయటం జరిగింది. గమనించండి, ఎందుకని సింగులర్ వర్బ్ రాయటం జరిగింది? స్టూడెంట్స్ అనేటువంటి గ్రూపులోంచి ఒక్కొక్క స్టూడెంట్ని నన్ను అనేటువంటి వర్డ్ తీసుకుంటున్నది. కాబట్టి వర్బ్ సింగులర్లో రాయటం జరిగింది. ఆ స్టూడెంట్స్ అనేటువంటి గ్రూపులో ఎంతమంది ఉన్నారు? ఇద్దరి కన్నా ఎక్కువ. ఎలా తెలుసు? నన్ను అనేటువంటి వర్డ్ ఇద్దరి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే వాడాలి. దీన్ని బట్టి ఆ స్టూడెంట్స్ గ్రూపులో ఇద్దరి కన్నా ఎక్కువ ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఫిఫ్త్ వన్. Any of the three girls is going to attend the party. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఎనీ ఆఫ్ ద త్రీ గర్ల్స్, ఈజ్ హెల్పింగ్ వర్బ్, గోయింగ్ మెయిన్ వర్బ్ 1 + ing అంటే V4. ఈ సెంటెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటంటే, ఆ ముగ్గురు గర్ల్స్లో ఎవరో ఒకరు పార్టీకి వెళ్ళబోతున్నారు. ఆ ముగ్గురు గర్ల్స్లో ఎవరో ఒకరు ఆ పార్టీకి హాజరు కాబోతున్నారు. ఈ ఎనీ అనేటువంటి పదాన్ని పాజిటివ్ సెన్స్కి వాడతారు. ఈ ఎనీ అనేటువంటి పదము ఆ ముగ్గురు గర్ల్స్లోంచి, అంటే ఆ ముగ్గురు గర్ల్స్ అనేటువంటి గ్రూపులోంచి ఒక్కొక్క గర్ల్ని మాత్రమే తీసుకుంటున్నది. కాబట్టి ఎనీ అనేటువంటి పదాన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అని అంటారు. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ తర్వాత వెంటనే ఓఎఫ్ ఆఫ్ ప్రిపోజిషన్ రాయాలి. ఇక్కడ అలాగే రాశాము. ఆ ముగ్గురు గర్ల్స్లోంచి ఒక్కొక్క గర్ల్ని తీసుకుంటున్నది. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ని సబ్జెక్ట్ ప్లేస్లో రాస్తే వర్బ్ సింగులర్లో ఉండాలి. ఇక్కడ ఈజ్ అనేటువంటి వర్బ్ సింగులర్లో రాశాము. ఎందుకని? ఆ ముగ్గురు గర్ల్స్లోంచి ఎనీ అనేటువంటి పదము ఒక్కొక్క గర్ల్ని మాత్రమే తీసుకుంటుంది. కాబట్టి ఈజ్ అనేటువంటి సింగులర్ వర్బ్ రాయటం జరిగింది. నెక్స్ట్, సిక్స్త్ వన్. ఈచ్ ఆఫ్ ద బాయ్స్ వాజ్ గివెన్ 10 రూపీస్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఈచ్ ఆఫ్ ద బాయ్స్, was బీ ఫార్మ్, గివెన్ మెయిన్ వర్బ్ 3. ఈ సెంటెన్స్ పాస్ట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి? ఆ వాయిస్లో ప్రతి ఒక్కరికి 10 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇక్కడ బాయ్స్ ఎంతమంది ఉన్నారు?
ఇద్దరికన్నా ఎక్కువ. ఎలా తెలుసు? ఈచ్ అనే పదాన్ని ఇద్దరికన్నా ఎక్కువ వ్యక్తులు ఉన్నప్పుడు మాత్రమే వాడతారు. దీన్ని బట్టి బాయ్స్ అనేటువంటి గ్రూపులో ఇద్దరికన్నా ఎక్కువ ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. ఈ ఈచ్ అనేటువంటి పదము బాయ్స్ అనేటువంటి గ్రూపులోంచి ఒక్కొక్క బాయ్ని తీసుకుంటున్నది. కాబట్టి ఈచ్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అని అంటారు. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ తర్వాత వెంటనే ఓఎఫ్ ఆఫ్ ప్రిపోజిషన్ రాయాలి. ఇక్కడ అలాగే రాశాము, గమనించండి. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ గనక సబ్జెక్ట్ ప్లేస్లో రాస్తే వర్బ్ సింగులర్లో ఉండాలి. ఇక్కడ వజ్ అనేటువంటి వర్బ్ సింగులర్లో ఉంది, గమనించండి. ఎందుకని? ఆ బాయ్స్ అనేటువంటి గ్రూపులోంచి ఈచ్ అనే పదము ఒక్కొక్క బాయ్ని తీసుకుంటుంది. కాబట్టి ఒక్కొక్క అంటే సింగులర్, కాబట్టి సింగులర్ వర్బ్ రాయడం జరిగింది. నెక్స్ట్ 7th one. None of his friends has come forward to help him. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ నన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్, హ్యాజ్ హెల్పింగ్ వర్బ్, కమ్ మెయిన్ వర్బ్ 3. ఈ సెంటెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి? అతని యొక్క ఫ్రెండ్స్లో ఏ ఒక్కరూ అతనికి సహాయం చేయడానికి ముందుకి రాలేదు. ఈ సెంటెన్స్లో నన్ అనేటువంటి పదము అతని యొక్క ఫ్రెండ్స్ యొక్క గ్రూప్లోంచి ఒక్కొక్క వ్యక్తిని తీసుకుంటుంది. అందరు ఫ్రెండ్స్ని ఒకేసారి తీసుకొనటం లేదు. హిజ్ ఫ్రెండ్స్ అంటే అతని యొక్క ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? ఇద్దరికన్నా ఎక్కువ. ఎలా తెలుసు? నన్నెరడు పదము ఇద్దరికన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే వాడాలి. దీన్ని బట్టి ఆ హిజ్ ఫ్రెండ్స్ అనేటువంటి గ్రూపులో ఇద్దరికన్నా ఎక్కువ ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. ఈ నన్నెరటువంటి పదము హిజ్ ఫ్రెండ్స్ అనేటువంటి గ్రూపులోంచి ఒక్కొక్క ఫ్రెండ్ని తీసుకుంటున్నది. కాబట్టి నన్నుని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అని అంటారు. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ తర్వాత వెంటనే ఓఎఫ్ ఆఫ్ ప్రిపోజిషన్ రాయాలి. ఇక్కడ రాశాము, గమనించండి. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ గనక సబ్జెక్ట్ ప్లేస్లో రాస్తే వర్బ్ సింగులర్లో ఉండాలి. ఇక్కడ హ్యాజ్ అనేటువంటి వర్బ్ సింగులర్ వర్బ్ రాశాము. ఎందుకని? ఈ నన్ అనేటువంటి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ హిజ్ ఫ్రెండ్స్ అనేటువంటి గ్రూపులోంచి ఒక్కొక్క ఫ్రెండ్ని మాత్రమే తీసుకుంటున్నది. కాబట్టి వర్బ్ సింగులర్లో రాయటం జరిగింది. ఇక్కడ వర్బ్ హ్యాజ్ అనేటువంటి సింగులర్ వర్బ్ రాయడం జరిగింది. ఈ ఎగ్జాంపుల్స్ని బట్టి మీకేం అర్థమైంది? ఫైనల్ కంక్లూజన్ ఏంటి? డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ తర్వాత వెంటనే ఓఎఫ్ ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ రాయాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ని సబ్జెక్ట్ ప్లేస్లో రాసినప్పుడు వర్బ్ సింగులర్లో ఉండాలి. అది సెకండ్ పాయింట్. ఈచ్, ఎనీ అనేటువంటి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ని పాజిటివ్ సెన్స్కి వాడతారు. నన్, నో వన్ అనేటువంటి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ని నెగిటివ్ సెన్స్కి వాడతారు. ఇలాంటి పదాలంటే ఈచ్, నో వన్, నన్, ఎనీ అనేటువంటి పదాలని ఇండిఫరెంట్ ప్రొనౌన్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఏది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, ఏది ఇండిఫరెంట్ ప్రొనౌన్ అనేది ఎలా ఐడెంటిఫై చేయడం, దానికి సంబంధించింది ఇప్పుడు చూద్దాం. నో వన్, నన్, ఈచ్, ఎనీ అనేటువంటి పదాల తర్వాత ఓఎఫ్ ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ వెంటనే రాస్తే అది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. నో వన్, నన్, ఈచ్, ఎనీ
అనేటువంటి పదాల తర్వాత వెంటనే వర్బ్ వస్తే అది ఇండెఫినిట్ ప్రొనౌన్. If you have any doubts, please mention in comments box. If you feel it is useful information, please press like symbol and share it. Please subscribe my channel and press bell icon for latest updates. Thank you for watching my videos.